2 కేజీల టమాటాలతో నిల్వ పచ్చడి ఎలా చేయాలి వీడియోలో చూసేద్దాం. ముందుగా టమాటాలని కడిగి ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలన్నమాట. తడి మాత్రం చుక్క కూడా ఉండొద్దు. ఆరబెట్టుకున్న తర్వాత మనం పచ్చడికి కావాల్సినవి ఉప్పు, కారం, చింతపండు అండ్ మెంతుపిండి, వెల్లుల్లి రబ్బలు సిద్ధం చేసి పెట్టుకోవాలి. టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 కేజీల టమాటాల్లో అర కేజీ చింతపండు అండ్ గ్లాసు ఉప్పేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మనం గుజ్జుగా కలుపుకోవాలి. ముక్కలుగా ఉంటే ఉడకదు. గుజ్జుగా అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఉడకటానికి 1 గంట టైం అయినా పట్టిద్దనమాట. ఉడికేటప్పుడే కొంచెం 1 స్పూను పసుపు వేసి కలుపుకోవాలన్నమాట. అందులోనే పసుపు వేసి కలుపుకుంటే మంచిగా కలిసిపోయిద్ది. అది ఉడికి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత 4 స్పూన్ల మెంతుపిండి అండ్ 1 గ్లాసున్నర కారం వేసి కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. సరిపోని వేసుకోవాలండి కారం. ఉప్పు మనకి సరిపోదనుకుంటే ఒక 2-3 స్పూన్లు వేసైనా మళ్ళీ కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపిచ్చాగా మిక్సీలో పట్టుకొని దానిలో వేసుకొని కలుపుకోవాలి మొత్తం. అలా వేసుకుంటే పచ్చడి టేస్ట్గా సూపర్గా ఉంటుందన్నమాట. అలా కలుపుకొని పక్కన పెట్టుకొని మనకు కావాల్సినప్పుడల్లా తాలింపు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తాలింపు వేసుకుందాము. ఇలా ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు, తాలింపు గింజలు వేసి ఇలా తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట.